నరసరావుపేటలో సప్తగో ప్రదక్షిణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గో సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో 2010 నుండి ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. భక్తులు సప్తగో ప్రదక్షిణ చేసి గోమాతకు పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. నరసరావుపేట పురపాలక సంఘం ఉన్నటువంటి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ వాసవి కన్యకా పరమేశ్వరి గో సంరక్షణశాల అని ఒకటి ఉన్నది. ఈ యొక్క శాలలో సప్త గో ప్రదక్షిణ అనేది 2010లో మొదలుపెట్టి ఇప్పటి వరకు కంటిన్యూగా చేయటం జరుగుతుంది. ఈ యొక్క సప్త గో ప్రదక్షిణ అనావరంలో చూసాం. అది మనం ఎందుకు చేయకూడదని ఉద్దేశంతో ఒక దసరా నవరాత్రుల్లోనూ ఉగాది రోజులను చేస్తూ ఉన్నాం. ముందర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఈ కమిటీకి, ఈ నిర్ణయించినటువంటి సలహా సంఘంలో మిట్టపల్లి కోసరావు గారు వగైరా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ చెప్తున్నాను. పోతే ఒక్కటి మాత్రం గమనించాలి, ఈ గోశాల అదృష్టమో లేకపోతే కమిటీ వాళ్ళ అదృష్టమో కానీ కుల మత భేదం లేకుండా అందరూ వచ్చి మహమ్మడీలతో సహా వచ్చి ప్రదక్షిణలు చేసి గో యొక్క ఆశీస్సులు కృపలు పొంది ఆశీస్సులు అవుతున్నారు. నరసరావుపేట పట్టణ పుర ప్రజలందరూ కూడా నూతన ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి చాలా సంతోషం. ఈ రోజున మన గోశాలలో సప్త గో ప్రదక్షిణ కార్యక్రమం ఘనంగా జరుగుతూ ఉంది. దాంట్లో పొద్దున్నుంచి కూడా ఇప్పటి వరకు కొన్ని వేల మంది భక్తులు వచ్చి గోవుల్ని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ ఉన్నారు.